సార్ ఏం మాట్లాడతా సార్, వి వాంట్ థ్యాంక్ యూ బిగ్ టైమ్. 1083 మంది సార్, 1160 మంది, 1163 మంది టాలెంట్స్ని పరిచయం చేశారు తన సినిమాల రూపంలో. వింటున్నారా లెక్క? నెక్స్ట్ ఆ లెక్కలో మీరు కూడా ఉండొచ్చు సార్. చప్పట్లు కొట్టడంలో మొహమాట పడకండి సార్. సే సంథింగ్ సార్. నేను చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను, కానీ నాకంటే మీ ఊరే గొప్పది. రామానాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేసిన ఊరు ఇది. నేను సురేష్ ప్రొడక్షన్స్ వెనకాల ఒక చిన్న అవుట్ హౌస్ ఉంటే ఆ అవుట్ హౌస్లో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. రోజు చూసేవాడిని. సోగ్గాడు పోస్టర్ వేసేవాళ్ళు, సెక్రటరీ పోస్టర్లు వేసేవాళ్ళు, అవి చూస్తుండేవాడిని. అలా అవి చూస్తా పెరిగా. నేను చాలామందిని రకరకాల వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. అభిరామ్నే నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? నాకు చాలామంది దొరుకుతారు కదా, అభిరామ్నే ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళ సొంత కంపెనీ ఉంది, వాళ్ళు ఎవరినైనా వాళ్ళే సొంతంగా తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. నేనే ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, అభిరామ్ ఒక గొప్ప యాక్టర్ అని కాదు, సురేష్ బాబు గారు అబ్బాయి అని కాదు, ఏమీ కాదు. ఏమై ఉంటుంది రీజన్ చెప్పండి? ఏంటంటే రామానాయుడు గారు ఉన్నప్పుడు ఒకసారి అడిగారు, మా మనవడితో నువ్వు సినిమా చేయాలి అని. సరే సార్ చేస్తాను అని చెప్పాను, వచ్చేసాను ఆఫీస్కి. దాని తర్వాత ఆయన ఒక 7 నిమిషాలు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను తీలా. ఎందుకు ఈయన వాళ్ళ మనవడితో మనం ఎందుకు చేయటం, నేను ఎత్తలా ఫోన్. 7 నిమిషాలు చేశారు. దాని తర్వాత వాళ్ళ మేనేజర్ రాజా అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చేశాడు, ఆయన ఎత్తలా. కొన్ని రోజులు అయిపోయింది. ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఆయన చేశారు. ఇంకా నేను మర్చిపోయాను, అయిపోయింది. తర్వాత కొన్ని రోజులకి ఆయన పాస్ అయిపోయారు. అక్కడి నుంచి నాకు గిల్ట్ స్టార్ట్ అయిపోయింది. అరే ఇంత పెద్ద మనిషి మనకు ఫోన్ చేశారే, ఎత్తలేదే, ఇది చాలా తప్పు కదా. మామూలుగా నేను మాటిస్తే తప్పను, చాలా పెద్ద తప్పు చేశాను నేను. ఎలా అని చెప్పి అప్పుడు అభితో చేద్దాం సినిమా అని చెప్పి కథ రెడీ చేశాను. దానికి అభి కరెక్ట్గా ఉంటాడు అనుకుని ఫస్ట్ వెళ్ళి సురేష్ బాబు గారికి చెప్పాం. ఆయన ఓకే చేయండి, వెరీ గుడ్ అనలా. ఎందుకు వాడితో సినిమా చేయటం వద్దన్నాడు. ఇదేంది ఇది? అది కాదు సార్, నేను చేద్దాం అనుకుంటున్నాను, నా కథకు ఓకే ప్లీజ్ అంటే, సరే నేను ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించి చెప్తానని నైట్ మెసేజ్ పెట్టారు. ఓకే చేయండి, కథ అతనికి మ్యాచ్ అవుతుంది కాబట్టి చేయండి అంతే, కానీ మళ్ళీ ఎందుకు అని నేను ఇది చెప్పలా. నాయుడు గారి కోసం నేను చేస్తున్నానని ఆయనకి చెప్పలా. ఇది కిరణ్ గారికి చెప్పా. కిరణ్ గారు ఓకే చేసేద్దాం అన్నాడు. అయిపోయింది. సినిమా కొన్ని రోజులు షూటింగ్ అయిపోయినాక రష్ చూశారు సురేష్ బాబు. చూసి అసలు ఎందుకు తీశారు సినిమా, వీడు సరిగ్గా చేయలేదు కదా, ఆపేయండి సినిమా, ఆపేసి ఉండాల్సింది కదా. అప్పుడు చెప్పా, సార్ మీరు ఒక బోల్డ్ కోట్లు ఇస్తున్నారని చేయట్లేదు సార్ నాకు సినిమా, దీనివల్ల నాకు బోల్డ్ పేరు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయని కూడా కాదండి, నేను నాయుడు గారి కోసం చేశాను, ఈ సినిమా ఆయన కోసమే చేశాను, నాకు గిల్ట్ ఉంది కాబట్టి అందుకని సార్ నాకు చాలా ఫీల్ అయ్యాను నేను అని ఇది చెప్తే ఆయనకు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. సరే మనం ఏదో ఒకటి చేసి సినిమా హిట్ చేయాలి, నాన్నగారి కోసం చేయాలి. అమ్మాయ ఇప్పుడు వచ్చారు అంటే 90% సినిమా అయిపోయినాక ఇంత మా దారికి వచ్చారు. మామూలుగా ఏంటంటే ఓకే మా అబ్బాయిని చెయ్యి అనగానే ఏ ఫాదర్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈయన అట్లా లేడు అసలు. అంతకుముందు నేను రానా గారితో సినిమా చేశా, నేనే రాజు నేనే మంత్రి. లెక్కేసి కొడితే 5 ఏళ్లలో సీఎం కుర్చీ ఎక్కడుండాలి, అలా చేసాం. కర్ణం బలరాం గారికి నమస్తే, కర్ణం వెంకటేష్ గారికి నమస్తే, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మా సినిమా స్టార్ట్ చేసింది ఆయనే, ఆయనకి థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఇక్కడ ఉన్న మా యాక్టర్లు చాలామంది వచ్చారు. వీళ్ళందరూ చాలా ఫస్ట్ టైం, ఎవరికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వాళ్ళని పిలిచేస్తాను సార్, మీరు తెచ్చారు కాబట్టి. స్కూల్ టీచర్ రైటర్గా మారారని చెప్పాను కదండి, వారు అనిల్ గారు ఎక్కడున్నా రావాలి స్టేజ్ పైకి. అండ్
విషయాలు చెప్పాలనుకుంటున్నా. గీతిక, అమ్మో గీతికాకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. బాగుందా అమ్మాయి? చాలా బాగుంది సార్, బొమ్మలా ఉంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు ఇక్కడ నవ్వుతా హ్యాపీగా ఉన్నారు, కానీ నాతో యాక్టింగ్ చేయటం మీరు అందరూ చేతులు ఎత్తారు, వెరీ గుడ్. కానీ వాళ్ళిద్దరిని అడిగితే యాక్టింగ్ అప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక 2 లీటర్లు కన్నీళ్ళు గారుస్తారు. అంత కష్టపెట్టి అంత టార్చర్ పెట్టా. మీరు ట్రైలర్లో చూస్తే కనిపిస్తూ ఉంటుంది, దీంట్లో సగం సగం ఉన్నారు వాళ్ళు. షూటింగ్ అవ్వగానే మళ్ళీ ఒరిజినల్ సైజుకి వచ్చారు, నా దెబ్బకు సగం అయిపోయారు. అది ఇంకా కూడా మీరు నా సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ చేతులు ఎత్తండి. చేయలేపండి, ఎవరు కావాలి? అయ్యా. ఎవరు కావాలి? 2 చేతులు లేపండి. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 చేతులు లేపండి సార్. అక్కడ యూనిఫామ్ లో ఓకే, కూడా చేయలేపండి సార్. యాక్చువల్లీ అందరూ ఇన్స్టాలో ఫాలో అవ్వండి, నేను చెప్తా. థ్యాంక్ యూ. మీ ఊరికి రావటం నేను చేసిన చాలా ఫంక్షన్లో ఇదే చాలా బెస్ట్ ఫంక్షన్. మీరు సూపర్ ఉన్నారు అసలు. చీరాల ప్రజలు ఫెంటాస్టిక్, సూపర్. థ్యాంక్ యూ. వస్తా సార్ ఉండండి సార్, అక్కడే ఉండండి సార్. మీరు తెలుగు పరిచయం చేసినటువంటి విలన్స్ ని వాళ్ళని కూడా పిలుద్దాం సార్ స్టేజ్ పైకి. సో కెన్ వీ హ్యావ్